పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు। నూతన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, ఆలయ పరిసరాల పరిశుభ్రత పట్ల కొత్త పాలక మండలి కృషి చేయాలని మంత్రి సూచించారు। తాను చేపట్టిన పదవికి బాధ్యత వహించాలని, విధులు నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ రేపాక ప్రవీణ్ బాను అన్నారు। ధర్మకర్తగా నా విధులను నిర్వర్తించడంలో అవసరం ఉంటే తప్ప ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని ఇతరులెవరికి తెలియజేయనని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను। లాభాపేక్ష లేకుండా, వ్యాపారాత్మక దృక్పథం లేకుండా, సేవా దృక్పథంతో పనిచేసేటువంటి మరి ఎవరైతే ఈ యొక్క పాలకుల్లో ఈ యొక్క షాపుల్లో కానీ చాంబర్లో కానీ చూస్తే మరి ఆర్య వయసులు పెద్ద సంఖ్యలో ఉండి ఆ సేవా తత్పరతో పనిచేసేటువంటి గుణం కూడా ఈరోజు పాలకులలో మనం ప్రత్యేకంగా మనం చూసేటువంటి పరిస్థితి। దానికి ఉదాహరణ ఈ రోజు ఆ సేవా తత్పరత అంటే వాళ్ళకి బై బర్త్ అంటే జెనెటికల్ గా బై బర్త్ ఆ ఆర్య వయసు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చినటువంటి పరిస్థితి। ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏ పట్టణంలో కానీ ఏ నగరంలో కానీ కానరానిటువంటి విధంగా, చూడనిటువంటి విధంగా మన పాలమూరులో గాంధీ బొమ్మల సెంటర్ లో ఒక ఆటో దిగి, లేదా గాంధీ బొమ్మల సెంటర్ ఒక కారు దిగి అట్లా కిందకి ఒక 30-40 అడుగులు వేస్తే అక్కడ అద్దెపల్లి వారి సత్రం కనిపిస్తూ ఉంటుంది। ఆ అద్దెపల్లి వారి సత్రం దాటుకుని ఇంకొక 100-150 అడుగులు వేస్తే మళ్ళీ ఇటు ఏదైతే రాపాక వారి సత్రం కనిపిస్తూ ఉంటుంది। మళ్ళీ దాన్ని దాటుకుని కొంచెం ముందుకెళ్తే మరి ఏదైతే మనందరికీ కూడా అటు పోతే మన్యం జగ్గమ్మ గారి సత్రం కనిపిస్తుంది, ఇటు పోతే అన్నదానం సమాజం ఇక్కడ కనిపిస్తూ ఉంది। దాని ముందు నుంచి ఇటు పోతే మరి ఏదైతే అత్యం సుబ్బయ్య గారి అక్కడ సత్రం కనిపిస్తుంది। ఇట్లా ఎటు పోయినా కూడా ఎంతో మంది విద్యార్థులకి భోజనాలు పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ అందించి, ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి భోజనాలు పెట్టి ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలకి కేర్ ఆఫ్ గా ఈరోజు పాలకులలో ఉంది అని అంటే ఆ రకంగా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఆర్య వయసులు ఈ పాలకులకు ఇచ్చినటువంటి ఆ సేవా వారసత్వమే ఈరోజు పాలకులకు ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది। అటువంటి పాలకులు నియోజకవర్గానికి నేను కూడా ఎమ్మెల్యే ఉండడం కూడా నా అదృష్టంగా, దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి వైశ్య సోదర సోదరిమణికి మరొకసారి సందర్భంగా కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలియదు। దేశంలో 2 దేవాలయాల్లో స్వామికి అష్టభుజాలు ఉంటాయి। ఒకటి కంచిలోను, 2 పాలకుల్లో। ఈ దేవాలయం 1773 సంవత్సరంలో వంకాయలపాటి వారి కుటుంబ సభ్యులు స్థాపిస్తే బంగారు వారు, రేపాక వారు వంశీకులు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకొచ్చారు। అంతేకాకుండా ముఖ్యంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కంచి శ్రీరంగంలో ఉత్సవాలు ఎలా జరుగుతాయో అదే మాదిరిగా శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారికి ఉత్సవాలు జరుగుతాయి। 365 రోజులు ఏదో ఒక ఉత్సవం జరిగే దేవాలయం పాలకుల్లో ఏదైనా ఉందంటే శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం। చాలా మందికి తెలియని విషయం, ప్రతిరోజు ఉంటుంది। ఎందుకంటే ఆచార్య ఆళ్వార్లు ప్రతిష్ట గావించబడిన దేవాలయం।